వాసు, రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ మరియు జనతా మిర్రర్ అనేది అఫీషియల్ వెబ్సైటు, యూట్యూబ్ ఛానల్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మీకు నేను చూపించేది ఏంటంటే, ఇది ఈ బోట్ వచ్చేపాటికి దేవయ్య గారని ఇక్కడ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ మయామిలో సెటిల్ అయ్యి ఆయనకి హాస్పిటల్స్ అవన్నీ ఉన్నాయంట. ఇప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఈ మన బాలకృష్ణ బాబు గారు కూడా మయామిలో దిగి ఆయన స్పెషల్ జెట్లో ఇక్కడికి రావటం జరిగింది. ప్రస్తుతం వెంకటేషు, బాలకృష్ణ గారు వీళ్ళందరూ కూడా JW మ్యారియట్లో ఉన్నారు. ఏంటి ఇదే హోటల్ ఇది. నిన్న బాలకృష్ణ గారు ఇది కూడా దేవయ్య గారిదేనంట. ఆయన మయామి నుంచి క్యాంపాకి ఆయన స్పెషల్ జెట్లో తీసుకురావటం జరిగింది బాలయ్య బాబు గారిని. ఈ న్యాచురల్ 9 అనే ఈ బోటు కూడా దేవయ్య గారిదేనంట, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడేను. దీంట్లో నిన్న బాలయ్య బాబు గారు అలా ఈ బోట్లో ప్రయాణం చేసి మొత్తం ఈ ట్యాంపా, ఈ డౌన్ టౌన్లో ఉన్న ఈ ప్లేస్ అంతా కూడా అలా రౌండ్గా ఒక ట్రిప్ వేయటం జరిగింది. ఇప్పుడే మనకు తెలిసిన ఇన్ఫర్మేషను ఇది. మనం ఎట్లాంటిది బాలయ్య బాబు గారి సినిమాలో ఈ మధ్యనే వచ్చిన సినిమా పేరు గబికన్ రావట్లేదు, సమ్ రెడ్డి అని చెప్పి సినిమా వచ్చింది కదా, దాంట్లో సేమ్ ఇట్లాంటిదే ఉంటుంది. ఇలా ఇచ్చేసుకుంటాను ఈ బోట్లోని. ఇదిగో ఈ బోట్ని అలా చూస్తున్నారు వీళ్ళు, చూశారు కదా. అందరూ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. చూడండి ఎలా ఉన్నాయో బోట్స్ అవన్నీ కూడాను. ఇది బోటు, ఈ ప్లేసు, ఇదంతా డౌన్ టౌన్ ఏరియా. ఈ డౌన్ టౌన్ ఏరియాలో ఈ JW మ్యారియట్లో బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు వీళ్ళంతా ఉన్నారు. అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా ఇక్కడ స్టే చేశారు. వీళ్ళందరూ కూడా నాట్స్ అనే ప్రోగ్రామ్కి, తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్కి గెస్టులుగా వచ్చారు. ఈరోజు వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, తమన్ గారు వీళ్ళందరూ ప్రోగ్రామ్స్ ఉంటాయి. జస్ట్ ఇప్పుడే ఒక ఆయన మధు గారు అని మిచిగన్లో ఉంటారు. మధు గారు మనకి చూడటం జరిగింది. నిన్న బాలకృష్ణ గారు ఈ బోట్లోనే ట్రావెల్ చేశారు, సరదాగా అలా తిరిగి వచ్చారు. ఇట్టాగు ఈ మొత్తం ఇలా రౌండ్ వేసి వచ్చారు ఇట్టాగు అని చెప్పి ఆయనే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది అనమాట. సో ఈ బోటు ఇది మన బాలయ్య బాబు గారు ప్రయాణం చేసిన బోటు అని మీకు చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ప్లస్ బాలకృష్ణ గారు ఏ హోటల్లో ఉన్నారు అనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇదే హోటల్లో ఉన్నారు, JW మ్యారియట్లో. చూశారు కదా ఎంత పెద్ద హోటల్ ఇది. ట్యాంపాలో ఒక ప్రసిద్ధమైన హోటల్ ఇది. ఇవన్నీ కూడా చుట్టుపక్కల అన్నీ కూడా హోటల్స్ ఏను. ఇది అసలు మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇక్కడ అనమాట. ట్యాంపా బే అంటాం దీన్ని. ఈ ట్యాంపా బేలో బాలయ్య బాబు మొత్తం రౌండ్ వేసి వచ్చారు. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూపించడం కోసం మీరు రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ ఒకటి ఉంది మనకి. అది రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ ఎందుకు పెట్టానంటే, నేను బై బర్త్ రెడ్ బస్లో ప్రయాణం చేశాను, ఇప్పుడు ఫ్లైట్లో ప్రయాణం చేస్తాను ఒక 50 సంవత్సరాల గ్యాప్లో. సో ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వస్తాం, అందరం వస్తాం. నేనే కాదు, చాలామంది ఆ స్థాయి నుంచి, రెడ్ బస్ స్థాయి నుంచి ఎయిర్ బస్ స్థాయికి వచ్చారు. దాన్ని ఆదర్శంగా తీసుకుని నేను రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ అనేది పెట్టడం జరిగింది. వాస్తవానికి నేను ఇండియాలో జనతా మిర్రర్ అనే ఒక పేపర్కి ఎడిటర్ని. కొన్ని కారణాల వల్ల నా సైటు డౌన్ అవ్వటం, ఆ తర్వాత నేను దాన్ని అప్ చేయలేకపోవటం జరిగింది. అలాగే అలాగే జనతా మిర్రర్ యూట్యూబ్ ఛానల్ కూడా అప్లోడ్ చేయలేకపోయిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి ఈరోజు మళ్ళీ janatamirror.com అనే వెబ్సైట్ని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. మొత్తం ఈ వారంలోనే లాంచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరలా మీరందరూ అన్ని రకాల న్యూస్లు చూడటం కోసం
పొలిటికల్ సబ్జెక్ట్ ఉంటుంది జనతా మిర్రర్లో, రియల్ ఎస్టేట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేపాటికి మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వెదర్ గురించి అప్డేట్స్ ఉంటాయి, ప్రతి క్షణం వెదర్ ఎలా ఉంది అమెరికాలో అనే అప్డేట్స్ ఉంటాయి. మీరు ఇండియాలో కనుక చూస్తున్నట్టుంటే వెబ్సైట్ని మీకు ఇండియా వెదర్ ఎలా ఉంది ఏంటి అనేది అప్డేట్స్ ఉంటాయి. అలాగే మీకు మెయిన్ లాంగ్వేజ్ యుఎస్ ఇంగ్లీష్లో ఉన్న మీకు ఆటోమేటిక్గా జనతా మిర్రర్ అనేది మీరు చూసే ప్లేస్ను బట్టి మీకు సంబంధించిన లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దరిదాపులుగా అన్ని రకాల న్యూస్లు దాంట్లో ఉంటాయి. మీకు హెల్త్ గురించి ఉంటుంది, హెల్త్ టిప్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేపాటికి పాలిటిక్స్, వరల్డ్ న్యూసు, ఇలా అన్ని రకాల న్యూస్లు మీకు ఎక్కడక్కడ ప్రతి ఒక్కటి క్షణాల్లో గ్యాదర్ చేసి మీకు ఇవ్వటం జరుగుతుంది. అలాగే వీడియో రూపేణ యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రతి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే న్యూస్ ఛానల్ కంటిన్యూ చూస్తూ ప్రోత్సహించండి. మరలా JantaMirror.com అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరి సపోర్టు కావాలి. ఆల్ ఇండియన్ పీపుల్స్ అండ్ అమెరికన్ పీపుల్స్, ఆల్ వరల్డ్ పీపుల్స్ సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ మీ వాసు, జనతా మిర్రర్ ఎడిటర్. థ్యాంక్ యూ.